హాయ్ ఫ్రెండ్స్. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనటంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నిసార్లు కేవలం బ్రాండ్ ఇమేజ్‌పై ఆధారపడి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. ఈ కోవలోకి వస్తుంది 'బాహుబలి', 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాలు. మొదటి పార్ట్‌కు వచ్చిన బ్రాండ్ బేస్ చేసుకొని రెండో పార్ట్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఆ సినిమాలన్నీ వందల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఇదే సీక్వెల్ సెంటిమెంట్ నమ్ముకుంటూ మరో క్రేజీ మూవీ 'మ్యాడ్ స్క్వేర్' ఆడియన్స్‌ను పలకరించేందుకు రేపే థియేటర్‌లోకి రాబోతుందనమాట. తాజాగా మూవీ సెన్సార్‌నైతే కంప్లీట్ చేసుకుంది. మొన్ననే దీనికి యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట సెన్సార్ సభ్యులు. డీజే టిల్లు తర్వాత మన దగ్గర యూత్‌ఫుల్ సినిమాల డిమాండ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే 'ఢిల్లీ స్క్వేర్' కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందనమాట. ఇక 2 ఏళ్ల కిందట అతి తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన 'మ్యాడ్' మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. భారీ బ్లాక్ బస్టర్ కాలేజ్ ఎంటర్‌టైనర్‌గా సంచలన వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో సీక్వెల్‌పై ఆడియన్స్‌లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ రివ్యూ ప్రకారం ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ కొదవ ఉండదంటూ సెన్సార్ సభ్యుల నుంచి న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇక సీక్వెల్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్ అయితే వచ్చేసిందనమాట. సెకండ్ పార్ట్ అంతా లడ్డు పెళ్లి చుట్టూ తిరుగుతుందట. ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకి వెళ్ళటం, అక్కడ జర్నీ వెళ్ళిన తర్వాత జరిగిన ఫన్ ఇన్సిడెంట్ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఈ మూవీకున్న ఒకే ఒక మైనస్ ఏంటంటే, ఈ మూవీ యొక్క నిడివి వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు మాత్రమేనట. ఫ్యాన్స్ కాస్త నిరాశ కలిగిస్తుందని చెప్పేసి న్యూస్ అయితే వినిపిస్తుంది. మరో 20 నిమిషాల కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తారని, ఎంజాయ్ చేసేవారని, చాలా తక్కువ టైంలోనే సినిమా ముగించడం ఒక్కటే ఈ సినిమాకు మైనస్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి రెగ్యులర్ ఆడియన్స్‌కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.